హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్జేస్ వరల్డ్. ఈరోజు మనం గ్రాసరీస్ ఎలా షాప్ చేయాలనేది చూద్దాం. అలాగే మన బడ్జెట్లో ఎలా తీసుకోవాలని కూడా చూద్దాం. మనం ఈ గ్రాసరీస్ అన్నీ సర్దుకుంటూ కొన్ని సింపుల్ టిప్స్ మనం నేర్చుకుందాం ఈరోజు. సో నేనైతే ఫాలో అయ్యే చిన్న ట్రిక్ ఏంటంటే, ఎవ్రీ మంత్ సరుకులకి వెళ్ళే ముందు ఒక చీటీ రాసుకుంటానండి. ఏమేమి ఉన్నాయి, ఏమేమి సరుకులు అయిపోయినాయి అని చూసుకోవడం, చెక్ చేసుకోవడం, అలా స్టెప్ బై స్టెప్ ఏమేం కావాలో రాసి పెట్టుకుంటాను. సో అలా నేను వెళ్ళగానే గ్రోసరీస్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మెయిన్లీ ఏంటంటే, మనం వెళ్ళే డీమార్ట్ లేదా మెట్రో అలాంటి వాటికి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకోవాలనిపిస్తుంటుంది. సో అలాంటప్పుడు మనం ఒక లిస్ట్ తయారు చేసుకుని వెళ్తే తీసుకోవడం కూడా స్పీడప్ అవుతుందని నేను అనుకుంటాను. అలాగే నాన్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోకుండా ఉంటాము. సో అదొక టిప్ అండి. ఇంకొకటి ఏంటంటే, అన్నీ కిలోస్ తీసుకోవడం వల్ల కూడా ఒక చిన్న యూస్ఫుల్ ఉందండి. మీరు నా గ్రోసరీస్లో చూడొచ్చు. నేను విడివిడిగా ఒక్కొక్క కిలో అలా 4 kilos 3 kilos అలా తీసుకున్నాను. ఆయిల్ ప్యాకెట్స్ కూడా. ఇది వచ్చేసి నన్నారి షర్బత్ అండి బాటిల్. ఎలా ఉండిద్దో టేస్ట్ ట్రై చేద్దామని తెచ్చాను. నాకు సున్నుండాలు అంటే ఇష్టమని మా వారు తీసుకున్నారు. సున్నుండాలు ఈ మధ్య చేసుకోవడానికి టైం కుదరట్లేదు. ఇవి క్యాష్యూస్ అండి. అలాగే ఈసారి గ్రౌండ్నట్ ఆయిల్ తెచ్చుకున్నాను. నేను ఎవ్రీ 3 monthsకి ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఈ ఆయిల్కి అన్నపూర్ణ చిల్లీ పౌడర్ ఫ్రీగా ఇచ్చారు. ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్కటి ఇచ్చారు. గ్రాసరీస్ అయితే ఇవే అండి మేము తీసుకుంది. ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకోవాల్సినవి, అవి పార్ట్ 2లో చూపిస్తాను ఖచ్చితంగా. నేను ఇలా కిలో ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తానండి. ఇలా కిలో తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం ఎంత వాడుతున్నాము, ఎంత కొలత వాడుతున్నాము అని కూడా మనకు తెలుస్తుందండి. నేనైతే కిలో మాత్రమే పట్టే డబ్బాలే పెట్టుకుంటాను. సో దానివల్ల మనం పద్దాకలు చేతులు పెట్టినా కూడాను అవి పాడవకుండా, పురుగు పట్టకుండా ఉంటాయండి. ప్యాకెట్స్లో ఉంటే త్వరగా పురుగు పట్టవు. నేనైతే అలానే ఉంచుకుంటాను. నేను ఈ టిప్ ఫాలో అవుతాను ఖచ్చితంగా. 1 కిలో పోసుకుంటాను డబ్బాకు, మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ ఫిల్ చేస్తాను ఇంకో కిలో పెట్టేసి. ఆయిల్ ప్యాకెట్స్ కూడా అండి, టిన్ తెచ్చుకుంటే నేను ఎంత యూస్ చేస్తున్నానో అర్థం అవ్వదు నాకైతే. నేను మ్యాక్సిమం ఇలా ప్యాకెట్స్ తెచ్చుకోవడానికే ట్రై చేస్తాను. ఇలా ప్యాకెట్స్ అన్నీ ఒక డబ్బాలో పెట్టి ఉంచుకుంటాను. అప్పుడు ఏంటంటే, మన కింద పడ్డ ఓన్లీ డబ్బా మాత్రమే జిడ్డు అవుతుంది, ఫ్లోర్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా ఒక డబ్బాలోనే ఉంచుతాను. అలాగే చిన్నవన్నీ ఇంకో డబ్బాలో పెడతానండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, నువ్వులు ఇలాంటివన్నీ ఒక దాంట్లో వేసి ఉంచుకుంటాను. అప్పుడు మనకేమవుతుందంటే, వెతుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. చిన్నవి అక్కడక్కడ వేసేసుకుంటే మళ్ళీ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటానండి. నాకెందుకో విడిగా పెట్టుకోవడం కంటే ఇలా బాక్స్లలో పెట్టుకోవడం ఈజీ అనిపిస్తుంది తీసుకోవడానికి. సో అందుకని నేను ఇలానే సర్దుకుంటాను. మీరైతే ఎలా పెట్టుకుంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే మనం మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా అండి, ఖచ్చితంగా బ్యాగ్స్ తీసుకెళ్ళడం చాలా మంచిదండి. వెళ్ళినప్పుడల్లా మనం 20 రూపీస్ 30 రూపీస్ అలా వేస్ట్ చేస్తుంటాం. మిగిలిన భాగం